సార్ నిజంగా మీరు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఆఫ్ ది రికార్డ్ మనం డిస్కషన్‌లో చెప్పారు. లేదు నవీన్, సర్కంసిషన్ అనేది ఖచ్చితంగా డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో ముందుగానే చేయించుకుంటే మంచిదన్నారు. దానికి అసలు ఈ అంగస్తంభన సమస్యకి ఇంటర్‌లింక్ ఏంటి సార్ అసలు? ఇంటర్లింక్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు మనకి ఎక్కువ మంది ఒక 5గురిలో తీసుకుంటే కనీసం ఒక్కరికన్నా షుగర్ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే పబ్లిక్‌లో జనాలలో ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. మనం ఇప్పుడు చేసే జాబ్స్ గానీ లేకపోతే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది కొంచెం తక్కువ. ఎక్కువ కూర్చొని చేయడం గానీ, లేపోతే మన లైఫ్ స్టైలో, లేపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా వరకు మారినాయి. అండ్ మనం తినే ఫుడ్ కూడా ఎక్కువ శాతం ఏంటంటే కెమికల్స్ బట్టి అడల్టరేట్ ఫుడ్ సో సో దానివల్ల మనకి షుగర్ అనేది ఈజీగా వస్తున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే కోవిడ్ తర్వాత చాలా మందిలో చూస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ స్టెరాయిడ్స్ అనేవి చాలా వరకు వాడారు. సో దానివల్ల మనకి షుగర్ కూడా వస్తుందన్నమాట. సో ఇంతకుముందు ఏంటంటే పబ్లిక్‌లో మనం హాస్పిటల్‌కి వెళ్తే కొంతవరకు షుగర్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలీదు. కొంతమందికి చూపు మందగించడము, అట్లా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఒక్కసారి షుగర్ టెస్ట్ చేసుకోండి అని వాళ్ళని చెక్ చేపిస్తే షుగర్ ఉంటుంది. మనం ఎక్కువ చూసే మందిలో ఏమవుతుందంటే వాళ్ళు మనకి అంగానికి సంబంధించిన సమస్యతోటి వస్తున్నారు. మేబీ ఏంటంటే ఒకటి అంగస్తంభన సమస్య కావచ్చు, లేదు అంటే మనకి ముందు చర్మానికి సంబంధించిన సమస్య వల్ల కూడా వస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఏంటంటే మనం ఫస్ట్ మనకి రాగానే మన దగ్గర మనం షుగర్ టెస్ట్ చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉంటే వాళ్ళలో షుగర్ బయటపడుతుంది. సో వాళ్ళకేంటంటే ఈ చర్మం చెడిపోవడము, లేదు అంటే కొంతమందిలో ఎక్కువ శాతం మందిలో అంగస్తంభన నాకు చాలా రోజులు బాగుంది, ఒక 1 ఇయర్ నుంచి లేదంటే ఒక 6 మంత్స్ నుంచి నాకు అంగస్తంభన సమస్య వస్తుంది అండ్ ఈ చర్మానికి సంబంధించిన సమస్య కూడా నేను ఫేస్ చేస్తున్నాను అని వస్తున్నారు.